ఆంధ్ర వారికి బీపీ యొక్క ప్రమాదం మరింత ఎక్కువగా ఉండటానికి కారణాలు ఏమిటి అంటే నిల్వ పచ్చళ్ళు అట్లాగే ఆవకాయలు ఈ రెండిటిని ఆంధ్ర వారు అంటే ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా తింటూ ఉంటారు. ఇతర వారితో పోలిస్తే వీటి వాడకం మనకు బాగా ఎక్కువ. ఇవి రుచిగా ఉంటాయని ఏదో మామిడికాయ, చింతకాయ, ఉసిరికాయ ఇట్లాంటి ఆవకాయలే కాకుండా ఇక చేపలావకాయ, పీతలావకాయ, రొయ్యలావకాయ కనపడ్డ ప్రతి వెజిటబుల్ని ఆవకాయ పట్టేసి ఈ మధ్య చాలా ఇష్టంగా తింటున్నారు. ఈ ఆవకాయలు నిల్వ పచ్చళ్లలో సాల్ట్ అనేది కేజీ ముక్కలకి 1/4 కేజీ చొప్పున కొలిసి పోస్తూ ఉంటారు. అంటే 100 గ్రాముల ఆవకాయ తీసుకుంటే అందులో మరి 25 గ్రాములు ఉప్పే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీరు ఇంత తీసుకున్నారంటే అందులో ఒక వంతు సాల్టే. సాల్ట్ ఎక్కువ వెళ్ళటం వల్ల రక్తనాళాలు గట్టిపడిపోతాయి, సాగే గుణాన్ని కోల్పోతాయి, ముడుచుకునే గుణం ఎక్కువైపోతుంది. డబుల్ రోడ్లాగా సాగాల్సిన రక్తనాళాలు సింగిల్ రోడ్లాగానే సాగుతాయి ఉప్పు తినటం వల్ల. ఇట్లా ముడుచుకున్న రక్తనాళాలు డబుల్ రోడ్లాగా అంటే ఇంత, సింగిల్ రోడ్లు అంటే ఇంతే సాగటం. ఈ సాగే గుణం ఎంత తగ్గిపోతే బీపీ రిస్క్ అంత ఎక్కువ ఉంటుంది. అందుకని బీపీ అనేది ఏదో 20-25 సంవత్సరాల లోపు అసలు ఎవ్వరూ చూసుకోవట్లేదు. ఇప్పుడు ఎంత ప్రమాదకారిగా మన ఆంధ్రప్రదేశ్లో పిల్లలకి, తెలుగు వాళ్ళకి ఉన్నాయంటే బీపీ అనేది 5-6 ఏళ్ళు 7-8 ఏళ్ళ నుంచే బీపీ చూసుకోవాల్సిన స్థితి వచ్చేసింది. ఇప్పటికే పెరిగిపోతున్నది. కాబట్టి బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు. మీరు చూసుకోకుండా చాలా సంవత్సరాలు అశ్రద్ధ చేస్తే లక్షణాలు కనపడవు, తెలియవు పెద్దగా. ఒకేసారి కిడ్నీలు ఫెయిల్ అవ్వటము, బ్రెయిన్ స్ట్రోక్ రావటము, 15-20 ఏజ్లో పిల్లలకే పక్షవాతాలు వచ్చేస్తున్నాయి, కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి హై బీపీల వల్ల, హార్ట్ స్ట్రోక్స్ వచ్చేస్తున్నాయి. హై బీపీల వల్లే చాలామంది పిల్లలు హఠాత్తుగా చచ్చిపోతున్నారు. చూసుకోనందువల్ల అంత ప్రమాదం ఉంది. కాబట్టి పేరెంట్స్ అందరూ మీ పిల్లలకు వయసు రాలేదనుకోకండి, 5-6 ఏళ్ళు 7-8 ఏళ్ల వయసు నుంచే ప్రతి 4-5 నెలలకు ఒకసారి బీపీ చూపించండి. మరి ఏమాత్రం తేడాలున్నా డాక్టర్ని సంప్రదించి ఆహార నియమాలతో పాటు అవసరమైతే మందును కూడా ఉపయోగించి ప్రాణాన్ని కాపాడుకోవటానికి బీపీ నియంత్రణలో ఉంచుకోవటం అనేది ఎప్పుడూ మంచిది. 110/70, 100/70 ఇట్లా ఉంటే మీ బీపీ హెల్దీ. ఇది లో బీపీ కాదు, ఇది హెల్దీ బీపీ. 120/80 ఉందా మీకు బీపీ మొదలైనట్లే. అంతకంటే పైబడి ఉందా అది హై బీపీ స్టేజ్ 1, ఇంకా పెరిగితే హై బీపీ స్టేజ్ 2 అంటారు. కాబట్టి బీపీ గురించి అశ్రద్ధ చేస్తే ప్రాణాపాయమని మరవకండి.